శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే మూలలు పెరిగిన స్థలాలను ఎలా సరి చేసుకోవాలి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూలలు పెరగడం అంటే ఏంటండి? ఇప్పుడు మనకు 4 మూలలు ఉన్నాయి. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఇలా 4 మూలలు ఉన్నాయి. కొన్ని స్థలాలకి ఎలా ఉంటుందంటే మూలలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మూలలు ఎందుకు పెరుగుతాయి అంటే మనం ఏదైనా లేఅవుట్లో స్థలాలను విభజించినప్పుడు లేఅవుట్ చివరన ఉన్న స్థలాల్లో కొంచెం క్రాస్ మొక్కలు ఉండటం జరుగుతుంది. కొంచెం ధర తక్కువగా రావడం చేత కానీ లేదంటే వేరే కారణాల చేత అయినా కానీ ఆ క్రాస్ మొక్కలు కొనుక్కొని తక్కువ ధరకు వస్తుందని కొనుక్కుంటూ ఉంటారు. వాటిని మనం ఎలా సరి చేసుకోవాలి, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్డు పాయింట్లో ఉన్నటువంటి స్థలాలు కూడా ఉంటుంటే వాటిని ఎలా సరి చేసుకోవాలని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకసారి బోర్డు మీద చూడండి. ఇది వచ్చేసి ఆగ్నేయం పెరిగినటువంటి స్థలం. ఆగ్నేయం అంటే ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇది వచ్చేసి ఆగ్నేయం పెరిగింది. మనకు రోడ్డు వచ్చేసి ఇలా ఉంది రోడ్డు. ఇప్పుడు ఇది ఆగ్నేయం వచ్చేసి మనకి ఇది ఒక 50 ఫీట్లు ఉందని అనుకోండి. ఇది 40 ఫీట్లే ఉంది. ఇది వచ్చేసి 30 ఉంది. ఇది కూడా 30 ఉందని అనుకోండి. ఇప్పుడు ఏమైందండి, ఉత్తరం అనేది 40 ఫీట్లు ఉంది, దక్షిణం 50 ఫీట్లు ఉంది. అంటే 10 ఫీట్లు పొడవు ఎక్కువగా ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఆగ్నేయం పెరుగుద్ది. ఆగ్నేయం పెరిగిన స్థలంలో మనం గృహ నిర్మాణం చేపడితే ఆగ్నేయ దోషాలు వర్తించి నెగిటివ్ ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది. ఆగ్నేయ దోషాలు అంటే ఆ ఇంట్లో స్త్రీలకు తరచూ అనారోగ్యాలు రావడం, లేదంటే యాక్సిడెంట్లు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి స్థలాలను మనం ఎలా రైట్ చేసుకోవాలంటే నైరుతి మూల ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉండాలి, మట్టానికి ఉండాలి. ఇక్కడ మూల మట్టం పెడితే 90 డిగ్రీస్ ఉండాలి. తర్వాత ప్రతి మూల కూడా 90 డిగ్రీస్ ఉండేలా మీరు మూల మట్టానికి సరి చేసుకోండి. ఇక్కడ 40 ఫీట్లు ఉంది కాబట్టి ఇక్కడ కూడా 40 ఫీట్లకి ఇక్కడ కట్ చేసుకుని స్థలాన్ని ఇలా రైట్ చేసుకుని ఇది 40 ఫీట్లు వచ్చేలా ఏర్పాటు చేసుకుంటే ఈ స్థలం అనేది రెక్టాంగిల్ షేప్లో జరుగుతుంది. ఎప్పుడైనా మనం గృహ నిర్మాణానికి తీసుకునే స్థలం స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్లో మాత్రమే ఉండాలి. ఖచ్చితంగా నైరుతి మూల మాత్రం 90 డిగ్రీస్కి ఉండాలి. కొంతమంది అడుగుతుంటారు, మనం రోడ్డు మీద ఇక్కడ 10 ఫీట్లు వదిలేసాం కదండి, దీన్ని మరి మనం గోడ కట్టి దాన్ని కూడా పార్కింగ్ చేసుకుందామా, లేకపోతే యూటిలైజ్ చేసుకుందామా, లేదంటే అక్కడ మొక్కలు వేసుకుని గార్డెన్ చేద్దామా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అలాంటి వారు ఏం చెయ్యాలంటే కాంపౌండ్ ఖచ్చితంగా ఇలా 40 ఫీట్లకి కాంపౌండ్ పెట్టాల్సిందే. పెట్టి మీరు ఇది 90 డిగ్రీస్ చూపించాలి, ఇక్కడ కూడా 90 డిగ్రీస్ చూపించాలి. అప్పుడు మన స్థలం రెక్టాంగిల్ షేప్లోకి మారుతుంది. మళ్ళీ ఇంకొక ఇందులో వచ్చే సమస్య ఏంటంటే ఈశాన్యం పెంచి చూపించాలి కదండి అని చెప్పేసి ఇక్కడ 90 డిగ్రీస్ చూపించారు. ఈశాన్యం కొంచెం ఇక్కడ తగ్గించి ఈశాన్యం పెంపుని చూపిస్తూ ఉంటారు. ఈశాన్యం పెంపు అని శాస్త్రంలో ఏముందంటే మినప గింజంత మాత్రమే చూపించమని ఉంది. అడుగులకు అడుగులు, 2 అడుగులు, 3 అడుగులు ఈశాన్యం పెంచేసి చూపించండి అని కాదండి. అలాంటి చూపిస్తే మళ్ళీ ఈశాన్య దోషాలు వర్తిస్తూ ఉంటాయి. ఈశాన్యపు పెంపు అనేది ఏ విధంగా చేస్తే మనకు మంచి జరుగుతుంది అనే వీడియోని నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికి ఈశాన్యం కూడా 90 డిగ్రీసే ఉంచాలి. అది మన ప్లాస్టరింగ్ లో ఒక అరంగుళం, పావంగుళం మందం వస్తుంది కదా, ఆ మందంలో అడ్జస్ట్ చేసుకుని ఈశాన్యం చూపిస్తే సరిపోతుంది. కానీ అడుగు 2 అడుగులు వదలవసరం లేదు. ప్రస్తుతానికి స్థలం వరకు నేను చెప్తున్నాను, గృహ నిర్మాణం కాదు. ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంచి ఇది మనది రోడ్డు మీదకి వదిలేయాల్సిందే. ఒకవేళ మీరు వాడుకునేలా ఉంటే ఇది కాంపౌండ్ కట్టుకుని ఇక్కడ గేట్ పెట్టుకున్నారు అని అనుకోండి, దీన్ని మీకు ఇక్కడ కట్టే గోడ ఏదైతే ఉందో, లేదంటే కుండీ మొక్కలు వేసుకోవడానికి కుండీ అయితే ఈ కాంపౌండ్ కూడా అంటు పెట్టకుండా ఏదైనా అడ్డు పెట్టి ఇలా గోడ నిర్మించండి. దీన్ని మీరు ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలన్నా కానీ ఈ కాంపౌండ్ గోడకి, ఇక్కడ నిర్మాణ గోడకి
అంటు లేకుండా చూసుకుని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇదంతా కూడా ఇలా కుండీలకు ఒక 2-3 అడుగుల హైట్లో కట్టేసి ఇదంతా మట్టి వేసి ఇక్కడ మొక్కలు అనేది వేసుకుంటూ ఉంటారు. మట్టి వేసినా కానీ ఈ కాంపౌండ్ గోడకి ఈ మట్టి ఈ కలిసి మీకు అంటు కింద అవి ఇది ఆగ్నేయం పెరిగిన దోషాలు వర్తిస్తాయి. కాబట్టి ఈ కాంపౌండ్ గోడకి ఈ పక్కన వచ్చే నిర్మాణం అయినా కానీ కుండీ అయినా కానీ మధ్యలో ఖాళీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాంటి సందర్భంలో మాత్రమే ఆగ్నేయం పెరిగిన దోషాలు వర్తించకుండా ఉంటాయి. ఇది ఆగ్నేయం పెరిగితే, ఒకవేళ వాయువ్యం పెరిగినా కానీ ఇలా రైట్ చేసుకోవాల్సిందే. ఈ పక్కన పెరిగినా సరే ఇలాగే రైట్ చేసుకోవాలి. ఏ మూల పెరిగినా కానీ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్లో మీకు ఎక్కువ స్థలం వేస్ట్ కాకుండా మీరు దాన్ని కట్ చేసుకుని స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్లో చేసుకుని యూటిలైజ్ చేసుకుంటేనే మీకు ఖచ్చితమైన శుభ ఫలితాలు వర్తిస్తాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను మీ వాస్తు సిద్ధాంతి అశోక్ రెడ్డి. ధన్యవాదాలు.